హాయ్ ఫ్రెండ్స్, myself వచ్చేసి సందీప్ అండ్ మన ఇప్పుడు ఏరోఫిట్ ట్రెడ్మిల్ని అన్బాక్సింగ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం మొత్తం కట్ చేసుకొని అన్బాక్సింగ్ చేయాలి. మొత్తం ఓపెన్ చేసాక ఇలా వస్తుంది, చూసారా? ఇప్పుడు మన ఇంట్లో తీసుకెళ్ళి కవర్ అనేది రిమూవ్ చేద్దాం. అండ్ సైడ్లో 2 క్లిప్స్ వస్తాయి, అవి కత్తెరతో కట్ చేసుకొని కవర్ అనేది రిమూవ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి. అండ్ మన కవర్ ఇప్పుడు టూల్ బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. టూల్ బాక్స్ అనేది మనకు స్క్రూస్ వస్తాయి అండ్ 2 కప్స్ కూడా వస్తాయి. అండ్ స్క్రూస్ 2 ఎల్లంకీలు, ఒకటి స్క్రూ డ్రైవర్ వస్తుంది. అండ్ మనకు 2 సైడ్లో కప్స్ అనేవి ఉంటాయి. ఆ కప్స్ కూడా కవర్ అనేది రిమూవ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రిమూవ్ చేసుకున్న తర్వాత అంతా చెత్త అనేది తీసేద్దాం. తర్వాత తీసేసిన తర్వాత మనకు 2 స్టాండ్స్ ఉంటాయి. 2 స్టాండ్స్ వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ అంటే ఎల్లో అని వస్తుంది, రైట్ అంటే ఆర్ అని వస్తుంది స్టాండ్స్ పైన. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది కాకుండా ఇప్పుడు రైట్ సైడ్ది తీసుకుందాం. రైట్ సైడ్లో ఒకటి వైర్ అనేది ఉంటుంది, వైర్ కనెక్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఫింగర్ క్లిప్, లెఫ్ట్ సైడ్ దానికి మేల్ క్లిప్ ఉంటుంది. అండ్ మనం బోల్ట్స్ ఉంటాయి, 3 బోల్ట్స్ దానికి ఫిక్స్ చేసుకోవాలి. టోటల్గా 3 వస్తాయి. 3లో మనం ఫుల్ టైట్ చేయకూడదు, ఫస్ట్ హాఫ్ టైట్ చేసుకున్నాక మళ్ళీ లెఫ్ట్ సైడ్ దానికి సేమ్ కూడా 3 బోల్ట్స్ వస్తాయి. 3 బోల్ట్స్ని కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కనెక్ట్ చేసుకున్నాక ఫుల్ టైట్ చేయకూడదు, హాఫ్ టైట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, టోటల్గా హాఫ్ అనేది చేసుకోవచ్చు. హాఫ్ టైట్ చేసుకున్న తర్వాత మనకు ఇలా వస్తుంది షేప్ అనేది. అది చేసుకున్న తర్వాత మనం డిస్ప్లే అనేది ఓపెన్ చేసుకుందాం. ఇది డిస్ప్లే బాక్స్, ఇది దాన్ని ఓపెన్ చేసుకుంటే డిస్ప్లే అనేది ఇలా వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం బోల్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. కవర్ అనేది రిమూవ్ చేసుకుందాం. రిమూవ్ చేసుకున్న తర్వాత మనం డిస్ప్లే అనేది ఎక్కించేద్దాం. సో మనకు ఎక్కించేటప్పుడు మన డిస్ప్లేకి 3 వైర్స్ ఉంటాయి అండ్ పోల్స్ నుంచి కూడా 3 వైర్స్ వస్తాయి. 3 వైర్స్ని కనెక్ట్ చేసుకోవాలి. సో వైట్ అనేది వైట్ వస్తుంది, బ్లాక్ అనేది 2 వస్తుంది. సో దానికి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ వస్తుంది, సేమ్ 3 వస్తాయి. వైట్ అంటే వైట్ ఉంటుంది, బ్లాక్ 2 బ్లాక్స్ వస్తాయి. కనెక్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కనెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ క్లిప్స్ అనేవి వస్తాయి, క్లిప్స్ అనేవి కనెక్ట్ చేసుకోవాలి. మీరు చేసుకున్న తర్వాత వైర్స్ అనేవి ఆ పోల్ లోపలికి వేసుకోవాలి. ఆ లోపలికి వేసుకున్నాక డిస్ప్లే అనేది బిగించేసేయాలి. అలా దించేసేయాలి. దించేసిన తర్వాత గైడ్ అలా చేసేసుకొని మనం టైట్గా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఫిక్స్ చేసుకున్న తర్వాత బోల్ట్ అలా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత దానికి బోల్ట్స్ అనేటివి వస్తాయి. ఆ బోల్ట్స్ అనేవి 3 ఉంటాయి. అట్లా ఎక్కించేసుకోవాలి. వాటికి హోల్స్ వస్తాయి, ఆ హోల్స్లో డైరెక్ట్ ఫిక్స్ చేసుకోవాల్సింది. సేమ్ లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. 2 వస్తాయి. 2 చేసుకున్న తర్వాత ఫుల్గా టైట్ చేసేసుకోవాలి. మధ్యలో ఒక స్టాండ్ వస్తుంది, ఆ స్టాండ్ని సేమ్ పోల్స్కి హోల్స్ ఉంటాయి, 2 బోల్స్ ఉంటాయి. ఆ బోల్స్ అనేది తీసుకొని టైట్ చేసుకోవాలి. సేమ్ ఇలా టైట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నాను అలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇలానే ఫుల్గా టైట్ చేసుకోవాలి. ఈ పోల్ ఎక్కించిన తర్వాతనే మనం ఫుల్ టైట్ అనేది చేసుకోవాలి. మనం ఏ బోల్ట్ అయితే లూజ్గా ఉంచామో అవన్నీ టైట్ చేసుకోవాలి, ఫిక్స్ అయిపోతుంది. టైట్ చేసుకున్న తర్వాత మనం లెఫ్ట్ సైడ్లో కవర్ అనేది ఉంటుంది. ఆ చిన్న కవర్స్ అనేది మనం ఆ బోల్ట్కి హోల్స్ ఉంటాయి, 2 స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్తోనే టైట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా టైట్ చేస్తున్నాం సేమ్ అలాగే టైట్ చేసుకోవాలి. స్క్రూ డ్రైవర్ వస్తుంది, మీకు అందులోనే వస్తుంది, అందులో నుంచే టైట్ చేసుకోవాలి. సేమ్ మనకి లెఫ్ట్ సైడ్లో కూడా అలానే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నాను అలాగే చేసుకోవాలి.
సో మనకి ఇలా ఫుట్టింగ్ అనేది పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనం కవర్ అనేది ఓపెన్ చేద్దాం. దీంట్లో మనకు వైర్ వస్తుంది అండ్ 3-pin ప్లగ్ వస్తుంది అండ్ ఒకటి ఎమర్జెన్సీ కీ అనేది రెడ్ కీ వస్తుంది అండ్ ఎన్వలప్ కూడా వస్తుంది అండ్ మనకు ఒకటి ఆయిల్ డబ్బా కూడా వస్తుంది. ఇప్పుడు మనం వైర్ అనేది కనెక్ట్ చేసుకుందాం. ఇది 3 pins అండ్ మనకు దాంట్లో మేల్ పిన్స్ అనేటివి ఉంటాయి అండ్ దాంట్లో ఫీమేల్ పిన్ అనేది అందులో పెట్టాలి. 3 pins వస్తుంది సేమ్. సో మనకు అలా ఒక బాక్స్ ఉంటుంది. అది ఎక్స్టెన్షన్ బాక్స్లో మనం అది ఆన్ చేసుకోవాలి పెట్టేసి. సో ఇక్కడ స్విచ్ ఉంటుంది, అది ఆన్ అండ్ మనకి ఇక్కడ మీటర్ అనేది ఇలా ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనకు మెయిన్ ఎమర్జెన్సీకి రెడ్ కీ అని చెప్పాను కదా, అది ఇది. దీన్ని మనం ఎమర్జెన్సీకి ఇది లేకపోతే మిషన్ అనేది రన్ కాదు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి.